నేటి తరం పిల్లల్ని మనం ఎలా పెంచాలి, అసలు ఎలా చూసుకోవాలి, ఎలాంటి చెప్తూ పెంచితే మంచిదంటారు? విలువలు అనేటివి ఒక రోజులో చెప్పితే వచ్చేటివి కావాలి. వాళ్ళకు చిన్న వయసు ఉన్నప్పుడే నూరు పోస్తూనే ఉండాలి. స్కూల్కి వెళ్తారు, స్కూల్ అయిన తర్వాత కాలేజీకి వెళ్తారు, పర్సనల్ లైఫ్ కూడా ఉంటుంది. పెద్దలు ఎవరు, మన ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, భార్య కావచ్చు భర్త కావచ్చు, నూరు పోసుకుంటేనే రమ్మని చెప్తా. మన హిందూ వ్యవస్థ అనేది కాపాడబడుతుంది. గురువులని ఎలా గౌరవించాలి, ఎవరితో మీ ఇంటికి చుట్టం వచ్చిండు, చుట్టంను ఎలా గౌరవించుకోవాలి, ఎవరికి అసలు ఉంటున్నారా, ఇవన్నీ ఎవరు నేర్పిస్తలేరు. కనీసం ఫోన్ వాడుతున్నారు, చూస్తున్నారు, అయితే మనల్ని చూసి మన పిల్లలు కూడా నేర్చుకుంటూ ఉంటారు. సో జరుగుతుంది. నేటి తరం పిల్లల్ని మనం ఎలా పెంచాలి, అసలు ఎలా చూసుకోవాలి, మనం పిల్లల్ని పెంచేటప్పుడు తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏమిటి, పిల్లలకి ఎలాంటి విషయాలు చెప్తూ పెంచాలి అనే విషయం గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఈ రోజు నేను సరికొత్త విషయంతో మీ ముందుకు వచ్చాను. ఏదైనా తెలుసుకోవడం అలవాటు అయిపోయింది కాబట్టి మాకు అది మీ ద్వారా తెలిస్తే ఇంకా మంచిది అనిపించింది, అందుకోసమని. సో ప్రజెంట్ ఉన్న పిల్లల్ని సార్ తల్లిదండ్రులు ఎలాంటి విషయాలు చెప్తూ పెంచాలి అంటే, అది కుటుంబ నేపథ్యం విషయమైనా కావచ్చు, కొన్ని విలువల విషయమైనా కావచ్చు, ఎలాంటి చెప్తూ పెంచితే మంచిది అంటారు? విలువలు అనేటివి ఒక రోజులో చెప్పితే వచ్చేటివి కావాలి. విలువలు అనేటివి వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పద్ధతులు ఏంటి, వాళ్ళ ఆచారాలు ఏంటి అని చిన్న పిల్లలకు వాళ్ళకు చిన్న వయసు ఉన్నప్పుడే నూరు పోస్తూనే ఉండాలి. ఎంత నూరు పోసినప్పటికీ వాళ్ళు బయట వాతావరణం అంటే స్కూల్కి వెళ్తారు, స్కూల్ అయిన తర్వాత కాలేజీకి వెళ్తారు, కాలేజ్ తర్వాత వాళ్ళ పర్సనల్ లైఫ్ కూడా ఉంటుంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ప్రభావం చూపించాలి అని అంటే వాళ్ళకు చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు మన పెద్దలు ఎవరు, మన ఆచారాలు ఏంటి, మన ఇంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, మన ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, మనం ఎట్లా ఉంటే మనల్ని సమాజంలో గౌరవిస్తారు, సమాజంలో ఎలా ఉండాలి, సమాజంలో మన పెద్దలు ఎలా ఉండేవారు అనే విషయాలన్నీ తల్లిదండ్రులు ఖచ్చితంగా, భార్య కావచ్చు భర్త కావచ్చు, భర్త అనేటోడు బిజీగా ఉన్న భార్య అనే ఆమె తల్లి స్థానం కాబట్టి ఆమె పూర్తిగా ఆ పిల్లలకైతే ఆ విషయాన్ని ఎప్పటికప్పుడు నూరు పోసుకుంటేనే రమ్మని చెప్తా. నూరు పోసుకుంటూ వస్తేనే మన భారతీయ విలువలు, మన హిందూ వ్యవస్థ అనేది కాపాడబడుతుంది. వీళ్ళు ఏం చెప్పకపోతే వాళ్ళకి ఏం తెలుస్తుంది, ఏ దేవుణ్ణి మొక్కాలని అనుకుందాం. ఒక ఉదాహరణకి వాళ్ళకి చెప్తేనేగా తెలిసేది, మీ పెద్దలు ఎవరు అనేది చెప్తేనేగా తెలిసేది. ఎలా ఉండాలి సమాజంలో, ఎవరిని గౌరవించాలి, గురువులని ఎలా గౌరవించాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, నీకన్నా పెద్దోళ్ళు ఉన్నారు, పెద్దోళ్ళని ఎలా చూసుకోవాలి, మీ ఇంటికి చుట్టం వచ్చిండు, చుట్టంను ఎలా గౌరవించుకోవాలి. చూయాల రేపు ఎట్లా అయిపోయినారంటే చాలా మందికి అగౌరవాలు ఎక్కువైపోయినాయి, అగౌరవంగా చూసుకునే పద్ధతులు ఎక్కువైపోయినాయి. టైం లేదు, చుట్టం వస్తే మాట్లాడే ఓపిక లేదు. ఇంతకుముందు ఏంటంటే కుటుంబాలు కలిసేటివి మాట్లాడుకుంటుంటారు, ఇప్పుడు అంతా ఫోన్లో తప్ప చుట్టం వచ్చింది తెలుస్తలేదు. ఇంటికాడ ఎవరైనా చుట్టం వస్తున్నారా, అసలు ఉంటున్నారా, అసలు మీ ఇంటికాడికి వచ్చి ఎవరన్నా ఉంటున్నారా, ఒక 4 రోజులు ఉంటున్నారా? మనం చిన్నగా ఉన్నప్పుడు మనం మా అత్తగారి మా మేనమామ ఇంటికాడనో లేకపోతే పిన్ని వాళ్ళ ఇంట్లోనో అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనో పోయి మనము మేనత్తల కాడ ఉండేటోళ్ళం. ఇప్పుడు పోయి ఉంటున్నామా? పోనీ మన పిల్లలు పోయి ఉంటున్నారా? మనం నేర్పిస్తలేని ఆ విషయాలు చెప్తలేనేమో పిల్లలకు వాళ్ళకి చెప్తేనే కదా వాళ్ళు వాళ్ళ పిల్లల్ని తీసుకుపోయి వాళ్ళ మేనమామ దగ్గరకో మేనత్త దగ్గరకో తీసుకెళ్తారు. ఇవన్నీ ఎవరు నేర్పిస్తలేరు. ఎందుకోసం అంటే టైం అనేది లేదు. ఏమన్నా అంటే కనీసం సండే అన్న టైం ఉంటది కదా, కనీసం రోజంతా కాకపోవచ్చు, కనీసం 4 గంటలు గడపడము ఇవన్నీ ఏమీ లేకుండా అయిపోయినాయి. ఏమన్నా అంటే మాటకు ఫోన్ వాడుతున్నారు, చూస్తున్నారు, అయిపోయి విలువలు ఏం తెలుస్తాయి వాళ్ళకు? అవును, వాళ్ళకి విలువలు ఎట్లా తెలుస్తాయి? ఫోనే తెలుస్తుంది, విలువలు అడిగి తెలుస్తాయి. ఫోన్ తప్ప విలువలు తెలివాయి. అటు విలువలు తెలవాలంటే ఖచ్చితంగా నీ కుటుంబ సభ్యులు ఎవరు, మీరెవరు, సమాజంలో ఉన్న వాళ్ళు ఎవరు, గురువులు ఎవరు, పెద్దలు ఎవరు అనేది ప్రతి తల్లిదండ్రులు, భార్యాభర్తలు తన సంసారంలో పిల్లలకు నేర్పుకుంటూ వస్తేనే అవన్నీ వాళ్ళకు తెలుస్తాయి. నువ్వు నేర్పించడే లేదు కాబట్టి వాళ్ళకి ఏం తెలుస్తుంది? మనల్ని చూసి మన పిల్లలు కూడా నేర్చుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా ఇప్పుడు మన తల్లిదండ్రులు మనకు నేర్పించారు అమ్మా, మనం దాన్ని పాటిస్తే మన పిల్లలకు మనం నేర్పిస్తే బాగుంటది. కానీ ఇప్పటి కాలంలో టైం లేదు అని చెప్పేసి మీరు అసలు ఫోన్ తప్ప వేరే టైం లేకుండా అయిపోయింది. అవును, ఎవరికి వాళ్ళు ఆఫీస్ విషయంలో గానీ ఏదైనా ఏం చేద్దాం, ఇక మనం ఏం చేసేది లేదు, ఇక విరుద్ధంగా నడుచుకుంటున్నారు.
అందుకోసమే ప్రకృతి వినాశనాలు జరుగుతున్నాయి. ఓకే సార్. అంతే కదా, అట్లనే జరుగుతుంది. మరి విలువలు లేవు కదా, ఒకరినొకరు గౌరవించుకుని లేదు కాబట్టి జరిగేది అది కలియుగ ధర్మం అన్నట్టు. వీళ్ళు కలియుగ ధర్మం పాటించుకోకపోతే ఇంకా అట్లనే కొట్టుకపోతారు, వీళ్ళు అట్లనే ఉంటారు. మనం ఏం చేయలేం. మరి నేర్పించేటోళ్ళు లేరా, మంచిగా ఉన్నోళ్ళు లేరా? విలువలు ఉన్నాయి కాబట్టి ఆ విలువల్ని కాపాడితే మనల్ని అది కాపాడుతుంది. ధర్మో రక్షితి రక్షిత. నువ్వు ధర్మాన్ని కాపాడితే ధర్మం నిన్ను కాపాడుతుంది. నువ్వు కాపాడకపోతే నిన్ను ఎవ్వరు కాపాడరు, నీది నువ్వు నాశనం అవుతావు. సో పేరెంట్స్ బాధ్యతగా పిల్లలకు చెప్పుకుంటూ ఖచ్చితంగా 100% పిల్లలకు తల్లిదండ్రులు, భార్య భర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు నూరిపోయాల్సిందే. విలువలను, సాంప్రదాయాలను, ఆచారాలను నూరిపోయాల్సిందే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత మంచి విషయం చెప్పినందుకు.